ఎంపీ ఎన్నికల్లో నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన నేతలు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ ఇరువురు నామినేషన్ వేశారు. హంగులు ఆర్భాటాలకు అతీతంగా సాదాసీదాగా పదుల సంఖ్యలో పార్టీ నేతలతో కలిసి వచ్చిన వారు ఆర్వోను కలిసి ధ్రువపత్రాలను సమర్పించారు. ఇరు పార్టీల నేతలు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్దే తమను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటర్లు తనకు ఎంపీగా అధికారం అందిస్తారని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రధాని మోదీ కేంద్రం అందించిన కోట్ల రూపాయల నిధులతో రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టగా రైల్వే కోచ్ కోసం నిధులు కేటాయించామన్నారు. రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమని జోస్యం చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి ఎనలేనిదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ప్రథమ స్థానంలో నిలుస్తుందని వివరించారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ బీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, శ్యామ్ సుందర్, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ ఆదేశం మేరకు మా పార్టీ కార్యకర్తల యొక్క నిర్ణయం మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు, దేశ భద్రత కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు, దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. గతంలో నేను 5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా దేశంలో అనేక రకాల కార్యక్రమాలలో మరి సేవ చేయడం జరిగింది. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కరోనా కానీ, లేక టూరిజంలో కానీ, సంస్కృతి శాఖలో కానీ మన కాన్స్టిట్యున్సీలో అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. గతంలో ఏ రకంగానైతే నీతి నిజాయితీగా పనిచేశానో అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా అదే విధానంతో పనిచేస్తాను. నేను ఈ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు మరి మరొకసారి పెద్ద మనసుతో ఆశీర్వదించండి. సిద్ధాంతంతో కట్టుబడి ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు, మరి జాతీయ భావజాలంతో భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు, ఆ దిశలోనే గత 40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. 40 సంవత్సరాలకు పైగా. భవిష్యత్తులో కూడా మరింత అంకిత భావంతో సికింద్రాబాద్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి, దేశానికి సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రజల మధ్య ఉంటూ నిత్యం వారి సమస్యలను పరిష్కారం చేసే నాయకుడు పద్మారావు గౌడ్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని స్పష్టం చేశారు. భారత రాష్ట సమితి అభ్యర్థిగా పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ఏం చేసిందో ఓసారి ఆలోచన చేయాలని సూచించారు. సికింద్రాబాద్ నగరంతో పాటు ప్రతి నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల డెవలప్మెంట్ కళ్ళమ్మగట్టు ఉన్నాయి. పేద ప్రజలకు ఏం చేసినాం, మధ్యతరగతికి ఏం చేసినాం, హయ్యర్ క్లాస్కి ఏం చేసినాం, ప్రజలకు ఓలుగా కలిపి ఏం చేసినాం అనేది కూడా కళ్ళమ్మగట్టే ఉన్నది. రెండోది, నేను మీడియా ప్రెస్ మిత్రుల్లో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా హైదరాబాద్ నగరంలో మీరు కూడా భాగస్వామ్యం ఉన్నది. మీరందరూ హైదరాబాద్లో ఉన్నది. మీకు 4 నెలల్లోనే చుక్కలు చూపిస్తారు. 10 ఏళ్ళు చూడని చుక్కలన్నీ 4 నెలల్లో చూస్తారు. కాబట్టి ఇవన్నీ ప్రజల అనుభవంలో ఉన్నాయి. ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తారు.
పార్టీలు మారుతున్న నేతలకు కేవలం వారి రాజకీయ లబ్ది కోసమే అని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని స్పష్టం చేశారు. తనకు అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు పద్మారావు కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో దాదాపు 5 ఎమ్మెల్యేలు మేమే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. మొన్న ఈ మధ్యనే జరిగిన సాధారణ ఎన్నికల లోపల బీజేపీకి 2 లక్షల పైన చిలుకు, 2,84,000 ఏమో అప్పర్ హ్యాండ్ ఉంది మాది. అట్లాగే కాంగ్రెస్ కూడా 2 లక్షలు, దాదాపు 2 లక్షలు అప్పర్ హ్యాండ్ ఉన్నాం. అయినా ఈ వేవ్లో కూడా మేమందరము బాగా అంటే చెప్పడం కాదు, ఎక్కడికక్కడ డైనమిక్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. మేము ఖచ్చితంగా ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీని గెయిన్ చేస్తాం. పక్కన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, మీరు కూడా దాదాపు ఈ ప్రాంతం ఓటర్సే కదా, అభ్యర్థులు ఎవరెవరి గురించి ఏమేమి కామెంట్స్ ఉన్నాయో మీకు కూడా బాగా తెలుసు కదా. బాగా రెస్పాన్స్ అనేది నేనేం చెప్తున్నా, సికింద్రాబాద్ పార్లమెంట్ దీని లోపల దాదాపు 5-6 ఎమ్మెల్యేస్ ఉన్నాం. మేము 6 ఉంటే ఒకటే అయితే వెళ్ళిపోయిండు, 5 ఉన్నాం. ఇప్పుడు జూబ్లీ గోపీనాథ్ ఉన్నాడు, ఉన్నాడు, సికింద్రాబాద్ నుంచి నేను, అంబర్పేట నుంచి కాలేరు వెంకటేష్, ముషాబాద్ నుంచి గోపాల్. దాదాపుగా ఈ 4 months కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. సాధారణ ఎన్నికల లోపల బీజేపీకి మాకు చాలా తేడా ఉన్నది. అదర్వైజ్ కాంగ్రెస్ కూడా అట్లనే ఉంది. దాన్ని బట్టి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ కూడా గెయిన్ చేస్తారు. గెలుపుపై అభ్యర్థులు ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు ఓపిక పట్టాల్సిందే. మరి కేంద్ర మంత్రిగా నియోజకవర్గంలో చేసిన అభివృద్దిని చూసి ఓటర్లు తనకు ఎంపీగా అధికారం అందిస్తారని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్దికి ప్రధాని మోదీ కేంద్రం అందించిన కోట్ల రూపాయల నిధులతో రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టగా రైల్వే కోచ్ కోసం నిధులు కేటాయించామన్నారు. రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమని జోస్యం చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి ఎనలేనిదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ప్రథమ స్థానంలో నిలుస్తుందని వివరించారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ బీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, శ్యామ్ సుందర్, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.